నమస్కారం ఖాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అవినీతి రహితంగా వ్యవహరిస్తా, కదిరికి రింగ్ రోడ్, రాయలసీమకు 400 టీఎంసీలు నీరు తెస్తా, బీజేపీ అభ్యర్థి ఎంఎస్ పార్థసారథి హామీలు. టీడీపీని గెలిపించాలంటూ మైనార్టీ యువత బైక్ ర్యాలీ, పాల్గొన్న ద్వితీయ శ్రేణి నాయకులు. జగన్ ద్వారానే అభివృద్ధి సాధ్యం, వైసీపీని గెలిపించండి. వైసీపీ ఇంటినే ప్రచారంలో డాక్టర్ ఉషారాణి. తాను శాసనసభ సభ్యునిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడలేదని, ఇక ఎంపీగా ఎంపికైతే కూడా నిజాయితీతో బాధ్యతలు నిర్వహిస్తానని మాజీ శాసనసభ్యులు, హిందూపురం లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్థి ఎంఎస్ పార్థసారథి అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం విచ్చేస్తున్న ప్రచార రథాలకు కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద పార్టీ కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేయించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అందిస్తున్న అవినీతి రహిత పాలన ఆదర్శవంతమైన పాలన అని ఎంఎస్ పార్థసారథి అన్నారు. ఈ రోజు దేశం మొత్తం నరేంద్ర మోడీ వైపే చూస్తుందని, ఆయన అందించిన అభివృద్ధి మరే పాలనలో కూడా జరగలేదని అన్నారు. తను శాసనసభ్యునిగా కదిరి నుండి పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, ఈ విషయాన్ని లక్ష్మీనరసింహస్వామి వారి సాక్షిగా చెబుతున్నానని అన్నారు. ప్రజలు నరేంద్ర మోడీ పాలనకు పట్టం కట్టాలని, తాను ఎంపీగా ఎన్నికైతే అవినీతి రహితంగా హిందూపుర లోక్సభ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన కదిరి లక్ష్మీనరసింహస్వామి వారి మరియు పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి వారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచార రథాలకి ప్రారంభోత్సవం చేయడానికి కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముందు ఇక్కడ నేను రావడం జరిగింది. ఈ సందర్భంగానే మరొక్కసారి, అంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో కాద్రి లక్ష్మీనరసింహస్వామి ముందు ప్రమాణం చేశాను. కుటుంబ సాక్షిగా అప్పటి వరకు ఒక్క పైసా అవినీతి చెయ్యలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యబోను అని చెప్పాను. ఈరోజు కూడా మొట్టమొదటగా స్వామివారి యొక్క సన్నిధిలో రాజకీయ అవినీతి అనేటువంటిది ఎటువంటి పరిస్థితిలో నేను చెయ్యనని, నా యొక్క సమయమంతా కూడా ఎంపీగా ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతానికి ఏ విధంగా 400 టీఎంసీల నీళ్లు అధికారికంగా రావాలి, అనేక అదనపు చెరువులు ఏ విధంగా కట్టాలి, ఇటు రాయచోట్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి హిందూపూర్ దాకా 4 లైన్ రోడ్డు ఏ విధంగా తేవాలి, కదిరికి రింగ్ రోడ్డు ఏ విధంగా తేవాలి, హిందూపూర్కి రింగ్ రోడ్డు ఏ విధంగా తేవాలి, ధర్మవరంకి రింగ్ రోడ్డు ఏ విధంగా తేవాలి, ఉన్నటువంటి యొక్క అనేక స్టేట్ హైవేస్ని నేషనల్ హైవేస్గా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో ఉన్న భూములు తక్కువ ధరలకు లభిస్తాయి కాబట్టి వాటిని అవకాశంగా చేసుకుని ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటి ఇండస్ట్రీస్ ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా ఒక ఎంపీగా ఇండస్ట్రియలిస్టులను ఆకర్షించి ఇక్కడ ఉన్నటువంటి యొక్క పేద బలహీన వర్గాల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వాభిమానంగా బతికే విధంగా ప్రయత్నం చేయాలి. వీటి లక్ష్యంగానే నా యొక్క 5 సంవత్సరాల పాటు ఎంపీగా కొనసాగాలని భగవంతుని నేను ప్రార్థించాను. ప్రజలందరూ కూడా అవకాశం ఇస్తే నేను మరొక్కసారి కాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేస్తూ
పొరపాటున కూడా ఒక్క పైసా రాజకీయ అవినీతి చెయ్యను అని లక్ష్మీ నృసింహస్వామి సాక్షిగా, పాలపాటి దిన్ని ఆంజనేయ స్వామి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. అవినీతి అనేటువంటిది మామూలుగా ఎలా ఉంటుందనేటువంటిది ప్రజలకు అర్థమైతే మొట్టమొదట మన పోరాటం పార్టీల మీద కాదు, అవినీతి మీద చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడూ నేను ఒకటే విషయం చెప్తుంటా, ఒక సిమెంట్ రోడ్డు వేయాల్సి వస్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ 10% కమిషన్ తీసుకుంటే కాంట్రాక్టర్ 15% కమిషన్ తీసుకుంటాడు, ఆఫీసర్ ఇంకో 15% కమిషన్ తీసుకుంటాడు. 10 బస్తాలు సిమెంట్ వేయాల్సిందే చోట 5 బస్తాలే వేస్తారు. మామూలుగా 10 బస్తాలు సిమెంట్ వేస్తే 40 సంవత్సరాలు ఉండేటువంటి ఆ సిమెంట్ రోడ్డు 5 బస్తాలు వేస్తే 20 సంవత్సరాలు ఉండదండి. కేవలం 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో కంకర తేలుతుంది. దాని మీద ఎమ్మెల్యే నడవడు, ఎంపీ నడవడు, ఆఫీసర్ నడవడు, ప్రజలే నడవాలి. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో దాదాపుగా పన్ను వసూళ్లు డబల్ అయ్యాయి. గతంలో కన్నా పన్నుల శాతం తగ్గినా, దాదాపు 28% ఉండేటువంటి యొక్క పన్నులు 5% తగ్గినా కూడా పన్ను వసూళ్లు ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే ఒకటే కారణం, గతంలో అనేక రకాలైన పన్నుల పేరుతో దోపిడీ జరిగేది. అది కేవలం ఆఫీసర్ల చేతిలోకో, రాజకీయ నాయకుల చేతిలోకో, వ్యాపారస్తుల చేతిలోకో వెళ్ళేది. అది నల్ల డబ్బుగా మారేది. ఈరోజు దానికి అవకాశం లేకుండా ఒకే పన్ను విధానం తీసుకొచ్చి 2009, 2014 వరకు మ్యాక్సిమం ఆ మొత్తం 10 సంవత్సరాల్లో కేంద్ర బడ్జెట్ ఎప్పుడూ కూడా 16 లక్షల కోట్లు దాటలేదు. ఈరోజు కేంద్ర బడ్జెట్ 27 లక్షల కోట్లు. పన్నులు తగ్గినా కూడా పన్ను వసూళ్లు పెరిగి ఈరోజు కేంద్ర బడ్జెట్ 27 లక్షల కోట్లు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి 2009, 2014 కాంగ్రెస్ యొక్క హయాంలో కేవలం 1,44,000 కోట్లు మాత్రమే వస్తే, అదే పద్దు కింద ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో 2,77,000 కోట్లు వచ్చాయి. ఇది కాకుండా దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలు రకరకాలైనటువంటి యొక్క ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఇటువంటి యొక్క మంచి పనులు చేస్తున్న నరేంద్ర మోడీ గారికి మనం మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యొక్క పార్లమెంటు నాయకులు ఎంతసేపు వాళ్ళ పైరవీలు చేసుకునేటువంటి దానికే పరిమితమైపోయినారనేటువంటి యొక్క ఆలోచన ప్రజల్లో ఉంది. నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, భగవంతుని దయతో నాకు కేబుల్ టీవీ ద్వారా అనేక వ్యాపారాల ద్వారా కావలసినంత భగవంతుడు ఇచ్చాడు. నాకున్నటువంటిది ధర్మ పరిరక్షణ. మా నాన్నగారు ఒకటే చెప్పారు, ఎవడైనా నీ దగ్గర ఒక సహాయం కోరొచ్చాడంటే నువ్వు గొప్పవాడవని కాదురా, భగవంతుడిని నీకు ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలంటే అతను ఎవడు అని అడగకుండా అతనికి నువ్వు సేవ చేసినప్పుడే నీవు భగవంతుని దగ్గరవుతావనేటువంటి ఒక మాట మా నాన్నగారు శ్రీ ఎంపీ సత్యనారాయణ గారు, మిట్టా సత్యనారాయణ గారు ఏదైతే చెప్పారో దాన్ని మనస వాచ కర్మణ ఆచరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి ఒక్క ఎంపీ యొక్క కాన్స్టిట్యున్సీలోకనే కాకుండా రాయలసీమ మొత్తానికి కూడా అభివృద్ధి జరిగే విధంగా నా ప్రయత్నాలు ఉంటాయని తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించాలని కోరుతూ, నేను చాలా తక్కువ సమయంలో ఈ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి వెహికల్స్లో తిరిగితే అవకాశం లేదు కాబట్టి 1వ తేదీ నుంచి గ్రామానికి నేను మోటార్ బైక్ యాత్ర ద్వారా మొత్తం పార్లమెంటు మొత్తంలో ఉన్న దాదాపు 90% గ్రామాలని నేను చూడాలనుకుంటున్నా. అక్కడికి వచ్చినప్పుడు బహుశా మీతో నేను వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం లేదేమో కానీ మీ గ్రామానికి మాత్రం నేను నమస్కారం చేసి వస్తాను. మా కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చి భారతీయ జనతా పార్టీ నా యొక్క ఆశయాలన్నీ కూడా తెలియజేస్తారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 5 సంవత్సరాల పాటు ఎంపీగా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశం కల్పించమని మనస్ఫూర్తిగా హిందూపురం పార్లమెంటు సభ్యుల్ని, హిందూపురం పార్లమెంటు యొక్క ఓటర్ ప్రజానీకాలకి విజ్ఞప్తి చేస్తున్నా. తాను ఎంపీగా ఎన్నికైతే కదిరి రింగ్ రోడ్, రాయలసీమకు 400 టీఎంసీల నికర జలాలు సాధించేందుకు కృషి చేస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎంఎస్ పార్థసారథి అన్నారు. ఈ రోజు కదిరిలో బీజేపీ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో కార్యక్రమానికి ప్రముఖ కథానాయిక నటి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అవినీతి రహిత పాలన అందించి దేశ అభివృద్ధికి బాటలు వేసిన నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతో ఉందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సినీ నటి కవిత అన్నారు. హిందూపురం నుండి లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తున్న ఎంఎస్ పార్థసారథి ఎంతో సౌమ్యుడని, కదిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న నాగేంద్ర కుమార్ యువకుడు, విద్యావంతుడని, ఇలాంటి వారిని ఎన్నుకోవడం ద్వారా చట్టసభలకు గౌరవం ఇనుమడిస్తుందని కవిత అన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ కేంద్రం జాతీయ ఉపాధ్యక్షులు విష్ణువర్ధనారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు చంద్రబాబు నాయుడు తన పేర్లు తగిలించుకొని తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఇప్పుడు ప్రజలు నిల్చున్న రోడ్లు కేంద్రం వేసిందని, వీధి దీపాలు ఎల్ఈడి దీపాలు కేంద్రం ఇచ్చిందేనని, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కేంద్రం ఇచ్చిన నిధులేనని, ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు చేసిన పథకాలు లేవని అన్నారు. కనుక బీజేపీ అభ్యర్థులైనా గెలిపించుకోవాలని, మరింత అభివృద్ధికి చేయూతనందించాలని విజ్ఞప్తి చేశారు. దేశమే కమలం 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 భారత జాతి కమలం 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 భారత దేశమే కమలం కమలం స్వచ్ఛత అంటే కమలం స్వచ్ఛీలత అంటే కమలం సురాజ్యం అంటే కమలం జాతి కమలం हेलो हेलो कमलम 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 भारत देश భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీజేపీ గెలవాలి. హిందూపురం నుంచి లోక్సభ అభ్యర్థిగా పార్థసారథి గారు నిలబడడం జరిగింది. పార్థసారథి గారి గురించి చెప్పాలంటే మనకి ఒక సంవత్సరం కూడా సరిపోదు. ఒక కోపం కానీ, చికాకు కానీ, నిస్పృహలు కానీ ఏ రోజు నేను చూడలేదు. ఏంటంటే పర్వాలేదు, భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో నలుగురికి సహాయపడడమే నా ధ్యేయమని చెప్తూ ఉంటారు. ముందు ఆయన పోటీ చేయడం లేదని చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. లేదంటే మీరు అనద్దు, మీలాంటి వారు హిందూపురం పార్లమెంట్ కి కావాలి, ఈ ప్రజలకి మీలాంటి వారి సేవలు కావాలి అని చెప్పి అడిగినప్పుడు పర్వాలేదు, ఏ అభ్యర్థి నిలబడినా నేను పని చేస్తాను అన్న ఒక మంచి సహృదయుడు పార్థసారథి గారు. అటువంటి ఒక నాయకుడు ఈరోజు మేమందరం లేదు మీరు ఉండాలి అని చెప్పి ఇచ్చేసేది. అంటే పదవి ఉన్నా లేకపోయినా అయితే పదవి ఉన్నందువల్ల ఇక్కడున్న సమస్యలు తీసుకొని వెళ్ళి ఇక్కడ ప్రజలకి ఏం కావాలో చేయగలగడానికి ఒక శక్తి ఆశ్రమం అవుతుంది, శక్తి ఉంటుంది. అందుకోసమే మీరందరూ కూడా వారికి మనకి ఈసారి 2 గుర్తులు. పార్థసారథి గారు లోక్సభ మీరు
కమలం పువ్వుకి ఓటు వేస్తే భారతదేశానికి ప్రధానమంత్రి మళ్ళీ మోడీ గారు అవుతారు. అలాగే అసెంబ్లీ ఓటు కమలం గుర్తుకి ఇంకొక ఓటు వేస్తే నాగేంద్ర గారు యువకుడు, ఎప్పుడు కూడా కొత్త వారిని మనం అందరం కూడా ఆహ్వానించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో వారికి ఓటు వేస్తే ఈ నియోజకవర్గ కష్ట నష్టాలు ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు మళ్ళీ మనకి ప్రధానిగా ఉండాలి అంటే దయచేసి ఎవరు మర్చిపోకండి, పార్త సారథి గారికి లోక్సభకి ఓటు కమలం గుర్తుకి ఓటు వేసి అఖండ విజయాన్ని మీరందరూ చేకూరుస్తారని నేను నమ్ముతున్నాను. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి సహాయం కోరితే అది నీ గొప్పతనం కాదురా, భగవంతుడు నీకు పంపించిందే అవకాశం. ఆ అవకాశాన్ని అతను ఎవరు అని చెప్పి అడగకుండా చేసినప్పుడే భగవంతుడు నీకు మంచి చేస్తాడని మా నాన్నగారి మాటలు ఏదైనా ఉన్నాయంటే దాని ఆశయంగానే నేను పనిచేస్తున్నా. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఇంతవరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ తరువాత కానీ రాజకీయాల్లో ఒక్క పైసా అవినీతి చేయడం, నీతి అనేటువంటిదే దేశానికి త్యాగం. అవినీతి లేనటువంటి పరిపాలన వచ్చినప్పుడే మన యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ మనకు సక్రమంగా చేస్తాయి. దయచేసి నదికి వేయాలి. అలాగే యువకుడైనటువంటి నాగేంద్ర గారికి ఇక్కడ ఓటు వేసి ఎమ్మెల్యేగా ఉంటే జన్మభూమి కమిటీల పేరుతో లంచాలు తీసుకోవడం నా యొక్క నాగేంద్ర గారు. ఎవరైనా పని కోసం వస్తే లంచాలు తీసుకోవడం నాగేంద్ర గారు. ఎవరైనా చెయ్యాల్సి వస్తే తన యొక్క శక్తియుక్తులు కోర్చి నిలబడేటువంటి యొక్క దమ్మున్న నాయకుడు మన యొక్క నాగేంద్ర గారు. కాబట్టి నాగేంద్ర గారిని కదిరి అసెంబ్లీకి నన్ను పార్లమెంటుకు ఎన్నిక చేయడం ద్వారా కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజకీయ పార్టీలన్నీ కూడా వారి యొక్క కుయుక్తులు వినియోగించి ఎలాగైనా కూడా నరేంద్ర మోడీపై మోసపూరిత కుట్రపూరిత విధానాన్ని ప్రయోగించి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని విజయాన్ని ఎదుర్కోలేక ఉగ్రవాద రాజకీయ శక్తులన్నీ కూడా ఏకమైనాయి. అయితే ఈరోజు ఈ భారతదేశం ఒక ఆర్థిక పరిపుష్టిగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆర్థిక విధానం పెంపొందించాలంటే భారతీయ జనతా పార్టీని ఈరోజు ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు హిందూపూర్ పార్లమెంట్ సంబంధించి గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏమాత్రం ఈ ప్రజలకు సేవ చేశాడో ఒకసారి మీరందరూ కూడా గుర్తెరగాలి. కనీసం ఏ రోజు కూడా గుర్తించలేదు. కనుక హిందూపూర్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన శ్రీ ఎంఎస్ పార్థసారథి గారిని తమ అమూల్యమైన కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిన ప్రార్థన. సోదరులారా, ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు మన దగ్గరికి వస్తున్నాయి. ఒకే ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఈ రోజు హిందూపూర్లో 10 సంవత్సరాలుగా నిమ్మల కిష్టప్ప ఎంపీగా గెలిపించారు. నేను అడుగుతున్నా, నిమ్మల కిష్టప్ప మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చాడా? నిమ్మల కిష్టప్ప ఎప్పుడైనా వచ్చాడా? నిమ్మల కిష్టప్ప అనే ఎంపీ ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చాడా? కనీసం ఎంపీ అయిన తర్వాత తన ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళినటువంటి ఎంపీ మళ్ళా ఒక్కసారి ఎంపీ గెలిపించమని కోరుతున్నాడు. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 13 జిల్లాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. తెలంగాణలో దుకాణం బంద్ చేసేశాడు, అక్కడ ఏమి లేదు, ఆఫీసు మూసేశాడు. ఇక్కడికి వచ్చాడు. 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ ఊర్లో కూడా ఒక ఎమ్మెల్యే గెలిచి ఇంకో పార్టీ లేకపోయాడు. నేను అడుగుతున్నా, ఈ ఊరికి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో కదిలికి వచ్చాడు. కదిలికి వచ్చిన ముఖ్యమంత్రి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీ ఊరికి రింగ్ రోడ్ వేపిస్తానని చెప్పాడు. నేను అడుగుతున్నా, కదిలికి రింగ్ రోడ్ 5 ఏళ్ళ చంద్రబాబు నాయుడు వేపించారా అని అడుగుతున్నా. వేపించారా? కదిలిలో రింగ్ రోడ్ అనేటువంటిది ఉందా?
మోసం చేయడం అనేటువంటిది. రెండో చెప్పాడు, కదిరిలో ఉన్నటువంటి జర్నలిస్టులకు నేను 1 సంవత్సరంలో మీకు ప్రెస్ క్లబ్ కట్టిస్తానని చెప్పాడు. నేను జర్నలిస్టు సోదరులందరూ ఉన్నారు, జర్నలిస్టులందరూ అడుగుతున్నా, కదిరిలో ప్రెస్ క్లబ్ కట్టించాడా? తన చేతిలో ఉన్న చిన్న పనులు సైతం అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 4 ఏళ్ళు బీజేపీతో కలిసి ఉండి ఈ రోజు ఈ ప్రాంతంలో ఇక్కడ మాట్లాడుతున్న రోడ్డు నరేంద్ర మోడీ వేయించాడు, ఇక్కడ నాకు కనపడుతున్న వీధి లైట్లు నరేంద్ర మోడీ వేయించాడు. ఈ రోజు గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు నరేంద్ర మోడీ, సిమెంట్ రోడ్లు నరేంద్ర మోడీ, ఈ రోజు జాతీయ రహదారుల నరేంద్ర మోడీ, కరెంట్ 24 గంటలు వస్తుందంటే నరేంద్ర మోడీ. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే మోడీ గారి పేరు ఎక్కడుంటే అక్కడ ఆయన పేరు మార్చుకున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో చేసింది లేదు. ఒకే ఒక పని చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఏంటంటే నోరు తిరిగిన కొడుకును అడ్డగోలు తీసుకొచ్చి మంత్రి చేశాడు తప్ప ఈ రాష్ట్రంలో చేసింది ఏమీ లేదనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాం. కమలం సుజలాం సుఫలాం సుఖదాం కమలం 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 భారతదేశమే కమలం. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు మైనార్టీల మన్నన సాగించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాల్సిందేనని కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. కదిరిలో మైనార్టీ యువత మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని యువత రాజకీయాలలో ముందుండాలని పిలుపునిచ్చారు. స్థానికేతరులు మనపై పెత్తనం సాగించేందుకు దిగుమతి అవుతున్నారని, ఈ ఎన్నికలు పెత్తందారులకు బడుగు బలహీన వర్గాలకు మధ్య జరుగుతున్నాయని కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. కేంద్రంలో బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేందుకు సిద్ధపడిన జగన్ రాష్ట్ర అభివృద్ధికి, బడుగు పేదల అభివృద్ధికి ఏం చేయగలరని ప్రశ్నించారు. కనుక నిరంతరం రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి అయితే మన బతుకులు బాగుపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు చాంద్ బాషా, పర్వీన్ భాను, మైనార్టీ యువత నాయకుడు రోషన్ అలీ ఖాన్ తదితరులు పాల్గొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కందికుంట వెంకట ప్రసాద్ కు మరియు నిర్మలా కృష్ణపురను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి కోసం ఎన్నో మార్గాలు వెతికి ఈరోజు అహర్నిశలు కష్టపడుతూ యువత కోసమే, వాళ్ళ అభివృద్ధి కోసమే వాళ్ళు గార్డియన్గా పనిచేస్తున్నారు. కాబట్టి యువత ఎంతో ఉత్సాహంతో ఈరోజు ర్యాలీ పెట్టుకొని ఈరోజు కదిరి పట్టణంలో తెలుగుదేశానికి మద్దతు చెప్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా వాళ్ళు 2000 రూపాయలు ఇది చేయడము, దాని తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత మరి ఒకసారి సీఎం అయిన తర్వాత 3000 రూపాయలు అని చెప్పి ప్రకటించడం కూడా ఈరోజు హర్షణీయము. యువత అంతా చంద్రబాబు నాయుడు గారే వెంటే ఉంది. అదేవిధంగా యువతే కాదు, ఈరోజు ఢాక్రా గ్రూప్ మహిళలు ఎవ్వరు ఎక్కడ ఎప్పుడు ఏ సీఎం ఇవ్వని విధంగా ఈరోజు మహిళలకు అందరూ నా ఆడపడుచులు అని చెప్పేసి పసుపు కుంకుమ కింద 2 సార్లు పసుపు కుంకుమ ఇవ్వడము, ప్రభుత్వం వచ్చిన వెంటనే పసుపు కుంకుమ కంటిన్యూ చేస్తానంటే మహిళలంతా మాకు దేవుడిచ్చిన అన్నగా ఈరోజు భావిస్తూ చంద్రన్నకే మా మద్దతు అని చెప్పేసి ఈరోజు మహిళలు కూడా మద్దతు పలుకుతున్నారు. అదేవిధంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటే పెద్దవారు 200 నుంచి 2000 వరకు ఈరోజు పెన్షన్ చేయడమే కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటే ఈరోజు మా పెద్ద కొడుకు 100 ఏళ్ళు లక్షణంగా వాళ్ళు జీవించాలి, వాళ్ళ ఆయుష్ ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని చెప్పి ఆశీర్వదిస్తూ నా పెద్ద కొడుకుకే మరీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ఘంటాపదంగా ఈరోజు పెద్దవారు కూడా చెప్తున్నారు. ముస్లిం మైనార్టీలకు ఈరోజు గౌరవం తెచ్చిపెట్టింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ముందు నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ రోజు కూడా మత కలహాలు సృష్టించి మత కలహాలతో అల్లకల్లోలం చేస్తున్న తరుణంలో శాంతిని స్థాపించి మన తెలుగుదేశం పార్టీ మైనార్టీల కోసం అహర్నిశలు కష్టపడుతూ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు ఆదుకోవడమే కాకుండా దుంబా లాంటి కార్యక్రమాలు పెట్టి, దుకాన్ మకాన్ లాంటి కార్యక్రమాలు పెట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కదిరిలో మన అందరి ప్రియతమైన నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ 5 సంవత్సరాలు ఓడిపోయిన ప్రజలలో కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మన కోసమే వేచి ఉంటున్నారు. ఇలాంటి నాయకునికి మరి ఒక్కసారి మేము ఎమ్మెల్యేగా చేసుకోవాలి. ఇక్కడ కందికుంట వెంకటప్రసాద్కి అక్కడ నిమ్మల కృష్ణప్పకి 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఒకరికి పార్లమెంట్కి ఒకరికి అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారు. దాని గురించి ఎందుకు రావాలి, ఎవరికి కావాలి అని అడుగుతున్నాను. హత్య రాజకీయాలు చేయడానికి రావాలనుకుంటున్నారా, లక్షల కోట్లు దోపిడీ చేసుకోవడానికి రావాలనుకుంటున్నారా అని అడుగుతున్నా. మరొక విషయం, దాని గురించి చైతన్యపరచడానికి ఈ బైక్ ర్యాలీ మేము యూత్ అంతా మా నాయకులు పరమేశ్వర్ అయితేనేమి, ఈశ్వరెడ్డి అయితేనేమి వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నాము.
అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాలి అంటే 200 నుంచి 2000 పింఛన్ పెంచినందుకు, ప్రతి ఆడబిడ్డకి పసుపు కింద 10,000 రూపాయలు ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రతి ప్రజలకి కోరుకుంటున్నాను. కందికుంట ప్రసాద్ గారిని మనం గెలిపించుకుంటే మన ఇంట్లో మనిషిని మనం గెలిపించుకున్నట్టుగా ఉంటుంది. ఈరోజు వాళ్ళు డబ్బుకో లేకపోతే మందుకో ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకుందామని అనుకుంటున్నారు. వాళ్ళకి డబ్బులే పంచుతున్నారండి, ఎక్కువే డబ్బులు పంచుతున్నారు. డబ్బులు లక్షణంగా తీసుకోండి, కానీ ఓటు మాత్రం సైకిల్ గుర్తుకే వేయండి. ఎందుకంటే కందికుంట ప్రసాద్ గారిని మనం కనుక గెలిపించుకుంటే మన ఇంట్లో మనిషిని మనం గెలిపించుకున్నట్టుగా ఉంటుంది. మనకి ఇంటికి వెళ్ళగానే అన్నం పెట్టి అమ్మ నీకేం కావాలి అనేటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది కందికుంట ప్రసాద్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇంతమంది జనం ఇక్కడ ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారని అంటే ఆయన మంచితనానికి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 11వ తారీఖున జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎమ్మెల్యేకి, ఎంపీకి సైకిల్ ఓటు గుర్తుకు వేసి మీరు ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. Hi, Kadri voters. Now only request is vote for TDP because the only helping hand in Kadri is Kandikunta Venkat Prasad. 20 years నుంచి he is helping people. అన్ని లీడర్స్ 5 years టర్మ్ అయిపోతుంది. ఈ లీడర్ మాత్రం 20 years అయినా కానీ ఈ స్ట్రాంగ్. ఈసారి హెల్ప్ చేస్తే దట్ ఈస్ ఇస్ హీ విల్ డూ బెస్ట్ అని నాకు అనిపిస్తూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి విజయం కోసం యువ నాయకులందరూ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంతో బైక్ ర్యాలీని ఈరోజు ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా చాలామంది నాయకులు ఇక్కడ యువ నాయకులు ఉన్నారు. మా ఎక్స్ఎమ్మెల్యే జొన్న రామయ్యన్న గారి కొడుకు పరమేష్ గారు అయితేనేమి, అదేవిధంగా మన అక్క కొడుకు రోషన్ అలీఖాన్ గారు, అదేవిధంగా చాలామంది అందరూ కూడా పేర్లు చెప్పాలి, అందరూ కూడా యువ ఈశ్వర్ రెడ్డి గారు, ఈ విధంగా అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2019 అంటే రేపు నెల 11వ తేదీ జరిగే ఎన్నికల్లో మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎంతో యువత ఉత్సాహంతో ఈరోజు పెద్ద ఎత్తున ఏ గ్రామానికి పోయినా, మారుమూల ప్రాంతాలకు పోతే కూడా ఈరోజు యువత కూడా ఎంతో ఉత్సాహంతో ముందరికి వచ్చి మరొక్కసారి రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మాకు అందాలంటే మరొక్కసారి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి వాళ్ళలో ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. దీనికి కారణం ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా కష్టపడి పనిచేశారో, ఏ విధంగా ఇబ్బంది చేశారో దీనికి నిదర్శనం. కాబట్టి మనం అందరూ కూడా ఒక్కటే ఆలోచన చేస్తున్నాం, రేపు నెల 11వ తేదీ జరిగే ఎన్నికల్లో మనం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి నిమ్మల కృష్ణప్ప గారికి 2 ఓట్లు వేసి పెద్ద మెజారిటీతో, అఖండ మెజారిటీ గెలిపిస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఈరోజు ఎంతో ఉత్సాహంతో యువత వచ్చినందుకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజున సోదరుడు సాబీర్ రోషన్ అలీ, మాజీ ఎమ్మెల్యే రామయ్య గారి పుత్రుడు పరమేశు, ఈశ్వర్ రెడ్డి, మన మైదరెడ్డి గారి పుత్రుడు, యువకులంతా నెక్స్ట్ వారసులందరూ కూడా ఈ రోజున బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఏదైతే స్ఫూర్తితో వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారో అది విజయవంతం కావాలని ఈ నియోజకవర్గంలో పిల్లలు, యువత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఇదే రకంగా కాకుండా మరింత పెద్ద ఎత్తున కూడా మద్దతు తెలపాలని, వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిపించే దిశగా వీరి ప్రయత్నాలు సఫలీకృతం కావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ ర్యాలీ శాంతియుతంగా జరగాల, ఎవరికి ఇబ్బంది లేకుండా జరగాల, ఊర్లో ఒక మంచి ఆలోచన తీసుకొచ్చే విధంగా జరగాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ
అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, అలాగే కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, కదిరి మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలన్నా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ని గెలిపించుకోవాలని అభ్యర్థి సతీమణి కందికుంట యశోదమ్మ పిలుపునిచ్చారు. శనివారం ఆమె నంబులపూలకుంట మండలంలో ఇంటింటి ప్రచారం మరియు రోడ్ షో నిర్వహించారు. కదిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా నిలపాలన్న కందికుంట వెంకటప్రసాద్ కలలు నిజం కావాలంటే ఆయనను శాసనసభ్యునిగా ఎన్నుకోవాలని కందికుంట యశోదమ్మ అన్నారు. ఎస్పీ కుంటలో ఆమె ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కదిరి మున్సిపల్ చైర్పర్సన్ సూర్య భాను, వైస్ చైర్మన్ వసంత, టీడీపీ జిల్లా కార్యదర్శి బండారు మనోహర్ తదితరులు పాల్గొని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యశోదమ్మ మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని, అప్పుడే అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అన్నారు. కనుక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలపరచడానికి స్థానిక శాసనసభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే.
పార్టీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, జగన్ పథకాల పట్ల ఆకర్షణ కనిపిస్తుందని డాక్టర్ ఉషారాణి అన్నారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ సిహెట్టారెడ్డి గెలుపు కోసం ఆమె ఈ రోజు మున్సిపాలిటీలోని 5వ వార్డులో పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆయన కాలంలో అందించిన సంక్షేమ పథకాలలో ఒక్కటి కూడా చంద్రబాబు కొనసాగించలేదని, పేదలకు కనీసం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించలేదని డాక్టర్ ఉషారాణి అన్నారు. ప్రతి ఇంటిలో రాజన్న రాజ్యం కోసం ఎదురుచూపులు కనిపిస్తున్నాయని ఆమె అన్నారు. కదిరిలో అన్ని వార్డులలో ఇదే పరిస్థితి కనిపించిందని, ప్రజలు తమతో ఎంతో ఆప్యాయంగా స్వాగతించి మద్దతు పలుకుతున్నారని ఆమె అన్నారు. అభివృద్ధి జరగాలంటే జగన్ అధికారంలోకి రావాలని, కదిరి నుండి సిద్ధారెడ్డి తప్పక విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు. కొంచెం బట్టలు తింటా పక్క తింటా నాయకు మేడం తప్పకుండా మర్చిపోదు నాయక ఎక్కలేదు అందుకని తప్పుగా అనుకోవద్దు. రాత్రి కూడా వరాలు మనీ నేను అవసరం లేదు. మనీ అవసరం లేదు కదా. పైన వచ్చినారు ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా 5వ వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ చాలా మంచి స్పందన కనిపిస్తూ ఉంది. అలాగే నిన్న కుటాగులకు వెళ్ళాము. 2005 సంవత్సరంలో ఏదైతే ఆయన వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆయన ఇల్లు కట్టించారో అంతే, ఆ తర్వాత ఏమీ అభివృద్ధి లేదు అని చెప్పడం జరిగింది. అక్కడ ఎక్కడ రోడ్లు వేయలేదు. ఈ 5 ఏళ్ళుగా అసలు ఏమీ చేయలేదు వాళ్ళు. ఎక్కడ చూసినా వీధి లైట్లు, అసలు కుటాగులా అంటే కదిరికి చాలా దగ్గర, కానీ ఒక్క వీధి లైట్ లేదు. రౌఫ్ కాలనీకి వెళ్ళాము, అక్కడ కూడా అంతే అధ్వానమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, మనం వైఎస్ఆర్ ఉన్నన్ని రోజులు చాలా అభివృద్ధిని చూసాము. ఆ 5 ఏళ్లలో మనకి ఆయన చేసిన చాలా మేలు, ఆయన చేసిన పథకాలు ఇవన్నీ కూడా మనము చెవి చూస్తున్నాము. ఈ 11వ తారీఖు మనకి ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. మీ అందరికీ ఒకే విజ్ఞప్తి, రాజన్న కొడుకైన జగనన్నని సీఎం చేసుకుందాము.
ఆయన ఫ్యాన్ గుర్తుకు వేసి ఆయనకి అఖండ మెజారిటీతో మనం స్వాగతం పలుకుదాము. మనకి సీఎంగా అలాగే సిద్ధారెడ్డికి, గోరంట్ల మాధవ్కి ఓట్లు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. బీజేపీతో వైసీపీ రహస్య పొత్తు అంశం బహిర్గతమైందని, ఈ అంశం జరగనున్న ఎన్నికల్లో ఫలితాలను శాసిస్తుందని కదిరి టీడీపీ అభ్యర్థి కన్నికుంట వెంకటప్రసాద్ అన్నారు. ఈ రోజు ఆయన కదిరి శాసనసభ సభ్యుడు అత్తర్ చాంద్ బాషాతో కలిసి కదిరిలో కూరగాయల మార్కెట్లో ప్రచారం నిర్వహించారు. బీజేపీతో వైసీపీ రహస్య పొత్తు విషయం బయటపడినప్పటి నుండి మైనార్టీలు వైసీపీపై ఆగ్రహంతో ఉన్నారని, వారంతా టీడీపీ వైపు నిలిచి చంద్రబాబుకు మద్దతునిస్తున్నారని కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. బీజేపీ వైసీపీ పొత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై ప్రభావం తప్పక చూపుతుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ వైసీపీలకు బుద్ధి చెప్పడానికి మైనార్టీలు సిద్ధమయ్యారని అన్నారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మైనార్టీల పక్షపాతి అని, ఆయన కాలంలోనే మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. కనుక చంద్రబాబు నాయుడిని రుణం మైనార్టీలు తీర్చుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్వీన్ భాను తదితర ప్రముఖులు పాల్గొన్నారు. जमाई भाई जमाई चलो रे नामिनेशन के दिन में 1000 आदमी क्या रोज को 10 जने तो लड़ लेता है ज्यादा करता है तो ऐसा है ना हमें दूर रहते हमें राइट देख लेंगे भैया म्यूजिक है ना हमें उतना था एक तो एक अल्लाह चाहा तो आपसे कान किया ना हमें वो हमारे शहर था సార్వత్రిక ఎన్నికలో తెరలేపిన తర్వాత ప్రచార కార్యక్రమం పతాక స్థాయికి చేరినటువంటి రోజులు ఇవి. నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమం అనేది పతాక స్థాయికి అన్ని పార్టీల ద్వారా జరుగుతున్నటువంటి పరిస్థితి. కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను కావచ్చు, సోదరుడు చాంద్ బాషా గారు కావచ్చు, అక్క పర్వీన్ భాను కావచ్చు, స్థానిక కౌన్సిలర్ ఇస్మాయిల్ గారు కావచ్చు, వీరందరూ కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ అభ్యర్థిగా కిష్టప్ప గారిని, శాసనసభకు నన్ను గెలిపించమని మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి వెజిటబుల్ మార్కెట్ ప్రాంతంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు కలుస్తారు, రైతులు కలుస్తారు, ఉద్యోగస్తులు కలుస్తారు, వ్యాపారస్తులు కలుస్తారు. ఎందుకంటే అన్నిటికీ అవసరమైనటువంటి ప్లేస్ ఇది, అనువైనటువంటి స్థలం, అన్ని వర్గాల వాళ్ళు వచ్చేటువంటి స్థలం. అందరూ కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో, ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అనే ఒక కృతనిశ్చయంతో
సమాధానం ఇస్తున్నారు, స్పందిస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామము. గడిచినటువంటి 4.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రజల్లో ఒక నమ్మకాన్ని పెంచింది. ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే బీజేపీ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందో అది పూర్తి స్థాయిలో బట్టబయలైనటువంటి పరిస్థితుల్లో మైనారిటీ వర్గాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత నెలకొనింది వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా. వచ్చే రోజుల్లో ఇది ఎన్నికల ఫలితాలను శాసించబోతోంది, రాష్ట్రంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు అని చెప్పేసి తెలియజెప్తాను. ఆ దిశగానే మైనారిటీ వర్గాలందరూ కూడా రోజు రోజుకి బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జగన్నాటకం బట్టబయలైనటువంటి పరిస్థితి గమనిస్తూ వస్తున్నారు. ఆయన అవసరాలే కానీ, వ్యక్తిగత ప్రయోజనాలే కానీ, రాష్ట్ర ప్రయోజనాలను ఏమాత్రం ఆలోచన చేయకుండా గతంలో మైనారిటీ వర్గాల ఓట్లు సాంప్రదాయబద్ధమైనటువంటి ఓటర్లుగా పరిగణించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఓటు బ్యాంక్ గల్లంతవుతుందనే భయంతోనే లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు బీజేపీ పార్టీతో. వచ్చే రోజుల్లో ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేస్తే బీజేపీ పార్టీకి, నరేంద్ర మోడీకి ఓటేసినట్టే అనే ఆలోచన మైనారిటీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఇది ఒక సంతోషకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి పరిణామంగా నేను కూడా ఆలోచిస్తున్నాము, మా పార్టీ కూడా ఆలోచన చేస్తూ ఉంది. ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి కూడా తీసుకుపోతాం. అంతేకాదు ఈ నియోజకవర్గంలో పేదలకు, పెట్టుబడిదారులకు, పెత్తందారులకు జరుగుతున్నటువంటి పోరాటంగా ఈ ఎన్నికలను చూస్తూ ఉన్నాం. ప్రజలు కూడా అదే రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో పేదవాళ్ళ తరపున నిలబడినటువంటి పేదల పార్టీ తెలుగుదేశం పార్టీకి పేదల ప్రతినిధులుగా పేదలందరూ కలిసి ఓటేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా బలంగా నమ్ముతున్నాము. ఆ దిశగానే అడుగులేస్తామని చెప్పి కదిరి నియోజకవర్గంలో నిన్నటి వరకు మారుమూల ప్రాంతాల్లో, గ్రామాలన్నీ తిరిగినప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి మారుమూల ప్రాంతాల్లో అవ్వాతాతల దగ్గర నుండి, డ్వాక్రా సంఘ సభ్యురాల దగ్గర నుండి, రైతుల దగ్గర నుండి పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టి స్వాగతం పలుకుతూ, హారతులు ఇస్తూ బ్రహ్మరథం పట్టారు. దీనికి కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి, సంక్షేమం ఈరోజు ప్రతి ఒక్కరి నోట ఎక్కడ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలి, మరొక్కసారి మీరే రావాలని చెప్పి నినాదంతో ప్రతి ఒక్కరూ ఈరోజు స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు కదిరి మున్సిపల్ పరిధిలో కూడా ఈరోజు యువ నాయకుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ప్రారంభోత్సవం చేసి ఈరోజు కూరగాయల మార్కెట్కి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ పార్టీలకు అతీతంగా ఆహ్వానం పలికి రాబో రోజుల్లో తప్పకోకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత గురించి వాళ్ళే చెప్తూ మన కదిరి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారికి, అదేవిధంగా నిమ్మల కృష్ణప్పన్న గారికి 2 ఓట్లు వేస్తామని చెప్పి వాళ్ళు స్వతహాగా వచ్చి ఈరోజు చెప్తుంటే నిజంగా ఈ ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎంతవరకు గుర్తుండాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. మైనార్టీల పేరు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించే నాయకులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. శనివారం రాత్రి కదిరిలో మైనార్టీల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మైనార్టీలకు చంద్రబాబు ద్వారానే గుర్తింపు లభించిందని, ఆయన ద్వారానే అనేక సంక్షేమ పథకాలు జరిగాయని కదిరి శాసనసభ్యులు చాంద్ బాషా అన్నారు. మైనార్టీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అందించిన సంక్షేమ పథకాలను ఆయన వివరిస్తూ ప్రతి మైనార్టీ ఓటరు తప్పనిసరిగా టీడీపీకే ఓటు వేయాలని అన్నారు. ఈ సమావేశంలో పర్వీన్ భాను మరియు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. पार्टी के जो है जीत की कोशिश में जो है 24 घंटे मेहनत कर रहे हैं और ये लोगों की जो है बात है, सोच है कि जो है मुसलमानों के खिलाफ बात करते हैं, ये बात करते हैं, वो करते हैं। आज कदरी एक्सीडेंट से पहले किसको फोन करते हैं? 108 से पहले
और हमारे मुस्तकबिल, हमारे फ्यूचर को बचाने का इलेक्शन है। काम करने वाले पूरे घर उनके हैं, वो कमाने के लिए उनके हजार रास्ते हैं करने के लिए। और उसी तरीके से हिंदुपुर रोड के अंदर जो उर्दू जो है रेसिडेंशियल हॉस्टल है, रेसिडेंशियल स्कूल है, इसके लिए ये जो मजदूरों के अंदर एक तफरका पैदा करने की हुकूमत की है। आखिर में दो बातें मैं अपने बता के जो अपनी बात को खत्म करूंगा, वक्त ज्यादा हो गया। बीजेपी उनके जो राय बताए हुए हैं इनको कितने ही खुशी के साथ इस्तकबाल कर रहे हैं। मुसलमानों की तौहीन होती थी, चंद्रबाबू साहब ने ऐसा नहीं किया। एक भाई के साथ एक बहन को कैसा इज्जत से करना है, वो तरीके से किसी को बगैर पते के माँ और बाप को और दुल्हन को उनका बैंक अकाउंट लेके 50,000 रुपए दुल्हन स्कीम के अंदर हम सबको दे रहे हैं। ये 50,000 बढ़ाकर इलेक्शन के बाद इंशाअल्लाह लाख रुपए देने का भी वादा कर रहे हैं चंद्रबाबू साहब ने दुल्हन स्कीम के अंदर। ऐसा ही मुसलमानों के जो मस्जिद में 5 वक्त जो नमाज पढ़ाते मौजूदा इमामों को 5,000 रुपए 3,000 रुपए इज्जत के साथ उनके अकाउंट में डाल रहे हैं। यही नहीं है, हमारे बच्चों की पढ़ाई से हमारी तकदीरें, हमारे जिंदगी बदलते हुए सोचकर चंद्रबाबू साहब ने KG से लेकर PG तक आज रेसिडेंशियल स्कूल्स, हॉस्टल्स, स्कॉलरशिप्स, पोस्ट ग्रेजुएशन करना बोले तो हमारे बच्चों के लिए आज NTR विद्यार्थी बोल के 15 लाख रुपए हमारे बच्चों की पढ़ाई के लिए दे रहे हैं। कोई पहले कोई ले रहा ऐसा सोचा है? मुसलमानों के हमदर्द कोई नहीं। मुसलमानों को सिर्फ वोटों के नजर में देखकर वोट दिला लिए, लेकिन उनकी तरक्की के लिए कोई भी ना सोचा। आज हमारे आंध्र प्रदेश के अंदर ही नहीं है, हमारे सारे हिंदुस्तान के अंदर హైదరాబాద్ లో పాత బస్తీలో ఎలాంటి మత కలహాలు జరిగేవి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైన శాంతిని స్థాపించింది ఒక్కసారి మన ముస్లిం సహోదరులు, పెద్దలు, అన్నలు అందరూ ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకొక విషయం ఏమంటే ముస్లిం సహోదరులకి ఎవరైతే వెన్నంటుంది వారి కోసం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడో మరి ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల్లోనే ముస్లిం సహోదరుల కోసం ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రావడము, అదే విధంగా ముస్లిం సహోదరులకు కబ్రస్థాన్లకైతేనేమి, మస్జిద్లకైతేనేమి డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వడం కూడా ఆ రోజు మన మత సాంప్రదాయాలకు గౌరవించి ఉర్దూను రెండో భాషగా చేసి టీచర్లు, స్కూల్ బిల్డింగ్స్ అవన్నీ ఇవ్వడము. आप लोगों से यही गुजारिश है, जब भी इलेक्शन का माहौल आ जाते तरह तरह के कैसेट डालते ही रहते, सीढ़ियां डालते रहते, कोई उन लोगों को काम भी रहते नहीं। इलेक्शन सीजन में पैसा बढ़ाने के चक्कर में चंद लोग लीडर्स, पब्लिक नहीं, आम आदमी नहीं, चंद लीडर्स कहीं पे चाय की दुकान पे बैठते, नहीं तो कहीं पब्लिक प्लेस में बैठते, गीबत की फिक्र है उन लोगों को, सिर्फ गीबत ही करते रहते। ये अल्लाह से मंजूर नहीं गीबत। कंदीगुंडा प्रसाद करने वाला इंसान आप लोगों से जो पिछले 15 साल से जी रहे, सिर्फ कंदीगुंडा प्रसाद करने वाला अगर सियासत के हिसाब से आप लोगों से मोहब्बत रखते, ये जमीन पे, ये मोहल्ले पे मोहब्बत रखते, सिर्फ 2 महीने के लिए रख सकते, कोई 15 साल के लिए नहीं रख सकते। और एक जो आदमी नाटक करता, असलियत से दूर रह के आप लोगों से प्यार मोहब्बत बताता, 1 दिन बता सकते, 2 दिन बता सकते, 3 दिन बता सकते, 4 दिन बाद बता सकते। अगर 15 साल बताना है वो खुद मर जाएगा नाटक करते करते, नाटक कर सकते नहीं। इसलिए आप लोगों से गुजारिश है, मेरा जो अजलियत है आपको पहचानत है, सिर्फ ये बात बोलने के लिए आपके सामने आके ये पेश कर रहा हूँ, आपसे गुजारिश कर रहा हूँ, सही इंसान को, आप लोगों से मोहब्बत करने वाले को, आप लोगों को साथदारी देने वाले को, पार्टी को, लीडर को चुनाव में मदद दो बोल के आप लोगों से विनती करते हुए मौके के लिए आप लोगों से पूरे लोगों से शुक्रगुजार हूँ। सलाम अलैकुम।
అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, అలాగే కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, కదిరి మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలన్నా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ని గెలిపించుకోవాలని అభ్యర్థి సతీమణి కందికుంట యశోదమ్మ పిలుపునిచ్చారు. శనివారం ఆమె నంబుల పూలకుంట మండలంలో ఇంటింటి ప్రచారం మరియు రోడ్ షో నిర్వహించారు. బ్యాంక్ లింకప్ లేకుండా డైరెక్ట్ గా ఇప్పుడు రమణ ఎవరి పేరు మీద పెట్టాడు, అది 3 లక్షలు ఎంత పెట్టారు. పెద్దన్నవారిపల్లిలో ఇంకో పిల్లలు కూడా రమణ అని ఉన్నారు, ఆ పులివెందులో ఉంటాడు ఆ పిల్లడు. ఆ రమణకు ఒక 5 లక్షలు ఈ రమణ ఇంటి బ్యాంక్ ఒకటి పెట్టారు. ఇంకా జూన్ నుంచి మిగతా ఇక్కడి నుంచి కూడా 15 మందికి 20 మందికి అది పెట్టిస్తాను. నాకు 2000 ఒకటి ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చినా ఇంకో గవర్నమెంట్ వచ్చినా నన్ను ఫీజెస్లోకి ఏమి ఉండదు, కాకపోతే పని చేసేవాడిని. మీకు 3 నాకు ఉన్నాయి. దేవాలయంతో ఉంటుంది, అంబేద్కర్ విగ్రహంతో ఉంటుంది, లోన్తో ఉంటుంది. అవి చేసే బాధ్యత నాది. ఎందుకంటే ఇన్నేళ్ళుగా నేను ఉద్యమాల్లో పనిచేసినాను. ఎక్కడా కూడా నాకు నేనేం ఎప్పుడు ఎలక్షన్లో పోటీ చేసినాను కాదు, చెప్తాను. ఎలక్షన్లో పోటీ చేసి చిన్న ఓటు వచ్చి కందికుంట వెంకటప్రసాద్కే. ఎందుకంటే మనం అభివృద్ధిలో ఇప్పుడిప్పుడు అడుగులు వేస్తున్నాం. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకం కింద 20,000 ఇచ్చినారు. అదేవిధంగా సీసీ రోడ్లు ఇచ్చినాడు, వెలుగు నిత్యము వెలుగు ఇచ్చే బల్బులు ఇచ్చినాడు. మనకి అది కాక ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే చంద్రన్న ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. భవిష్యత్తులో కూడా దాన్ని 10 లక్షలు చేస్తున్నాడు. అంతేకాకుండా నిరుద్యోగ వీళ్ళకి 2,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. అది కాక వికలాంగులు వితాంతులు, అది కాక ఒంటరి మహిళలకి 2,000 రూపాయలు పింఛన్లు ఇస్తున్నారు. అదే కాకుండా కొత్తగా ఎవరైనా ఆలు మగలు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్క దీంట్లో చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఉంది. అంటే మన యొక్క ఎస్సీల యొక్క అందులో ఎక్కువ భాగం మాదిరిగా ఆర్థికంగా బలంగా ఎదగాలని చెప్పి మంచి ఆలోచనతో ఈరోజు మనకు 3,000 కోట్లు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చి మన యొక్క బతుకులకి దారి చూపిస్తున్నారు. కాబట్టి సమర్థమైన నాయకత్వం చంద్రబాబు నాయుడుతో ఏర్పడింది. దానికోసం మనం భవిష్యత్తులో ఆయనకు అండగా నిండగా నిలబడాలా. ఈరోజు ఎవరైతే శాసనసభ్యులుగా పోటీ చేస్తారో కందికుంట ప్రసాద్ గారు సైకిల్ గుర్తుకి, అదేవిధంగా హిందూపురం పార్లమెంటు వ్యక్తి ఎవరైతే పోటీ చేస్తారో నిమ్మల కృష్ణప్ప గారు, వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు చెప్తారు మీకు గంటకు వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తామని. జగనన్న రావాలా జగనన్న పోవాలంటారు. రేపొద్దున జగనన్న రాడు జగనన్న పోడు, ఇదన్నీ జరిగే పనులు కాదు. ఎందుకంటే అభివృద్ధి అనేది ఈరోజు ఈ 4.5 సంవత్సరంలో కనీ విని ఎరగని రీతిలో ఈరోజు పోలవరం నుంచి చెర్లపల్లి డ్యామ్ వరకు ఈరోజు కృష్ణా నీళ్లు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ వార్తలు చూసిన హెడ్లైన్స్ మరొకసారి. అవినీతి రహితంగా వ్యవహరిస్తా, కదిరికి రింగ్ రోడ్, రాయలసీమకు 400 టీఎంసీలు నీరు తెస్తా, బీజేపీ అభ్యర్థి ఎంఎస్ పార్థసారథి హామీలు. టీడీపీని గెలిపించాలంటూ మైనార్టీ యువత బైక్ ర్యాలీ, పాల్గొన్న ద్వితీయ శ్రేణి నాయకులు. జగన్ ద్వారానే అభివృద్ధి సాధ్యం, వైసీపీని గెలిపించండి, వైసీపీ ఇంటింటి ప్రచారంలో డాక్టర్ ఉషారాణి. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.